జూలై 5, 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, తండ్రి మిమ్మల్ని సుందరమైన దేవీ దేవతలుగా తయారు చేయడానికి చదివిస్తున్నారు. ఆ సౌందర్యానికి ఆధారము పవిత్రత. ప్రశ్న: ఆత్మిక దీపంపై బలిహారమయ్యే దీపపు పురుగులు ఎవరైతే ఉన్నారో వారి గుర్తులు ఏమిటి? జవాబు: బలిహారమయ్యే దీపపు పురుగులు. మొదటి పాయింట్: దీపము ఎవరో, ఎలా ఉన్నారో వారిని యథార్థ రూపంలో తెలుసుకుంటారు మరియు స్మృతి చేస్తారు. రెండో పాయింట్: బలిహారం అవ్వడము అనగా తండ్రి సమానముగా అవ్వడము. మూడవది: బలిహారం అవ్వడము అనగా తండ్రి కన్నా ఉన్నతమైన రాజ్యాధికారులుగా తయారవ్వడము. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఈ అంతిమ పురుషార్థి శరీరము చాలా విలువైనది. దీనితో చాలా సంపాదన చేసుకోవాలి. అనంతమైన తండ్రితో కలిసి తింటూ త్రాగుతూ సర్వ సంబంధాల అనుభూతిని చేసుకోవాలి. రెండో పాయింట్: బ్రాహ్మణ పరివారపు పరువు మరియు తండ్రి పరువు పోయే విధమైన కర్మలేవి చేయకూడదు. ఆత్మాభిమానులుగా అయి పూర్తిగా పవిత్రంగా అవ్వాలి. స్మృతి ద్వారా పాత మాలిన్యాన్ని తొలగించాలి. వరదానము: వినడముతో పాటు స్వరూపముగా అయి మనసు యొక్క మనోరంజనము ద్వారా సదా శక్తిశాలి ఆత్మాభవ. ప్రతిరోజు మనసులో స్వయం కోసము మరియు ఇతరుల కోసము ఉల్లాస ఉత్సాహాలతో కూడిన సంకల్పాలను తీసుకురండి. స్వయం కూడా సంకల్పాల స్వరూపంగా అవ్వండి మరియు ఇతరుల సేవలో కూడా ఉపయోగించండి. అప్పుడు మీ జీవితం కూడా సదా కొరకు ఉత్సాహం కలదిగా అవుతుంది మరియు ఇతరులకు కూడా ఉత్సాహాన్ని ఇప్పించేవారిగా అవ్వగలుగుతారు. ఏ విధంగా మనోరంజన ప్రోగ్రాంలు ఉంటాయో అదేవిధంగా మనసు యొక్క మనోరంజన ప్రోగ్రాంను తయారు చేసుకోండి. ఏదైతే వింటారో దాని స్వరూపముగా అవ్వండి. అప్పుడు శక్తిశాలిగా అవుతారు. స్లోగన్: ఇతరులను మార్చే కన్నా ముందు స్వయాన్ని మార్చుకోండి. ఇదే వివేకము. అవ్యక్త సూచనలు: సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. అన్నింటికంటే తీవ్రగతి కల సేవా సాధనము శుభమైన మరియు శ్రేష్టమైన సంకల్పాల శక్తి. ఏ విధంగా బ్రహ్మబాబా శ్రేష్ట సంకల్పాల విధి ద్వారా సేవ యొక్క వృద్ధిలో సదా సహయోగులుగా ఉన్నారు. విధి తీవ్రమైనదిగా ఉంటే వృద్ధి కూడా తీవ్రమైనదిగా ఉంటుంది. అలా పిల్లలైన మీరు కూడా శ్రేష్టమైన శుభమైన సంకల్పాలతో సంపన్నులుగా అవ్వండి. ఓం శాంతి.